నువ్వు రోజు బయటకు వెళ్తావా? అంటే వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేశారనమాట. రెడీగా ఉండి ఉంటారు. ఇంకా వాళ్ళు సంచిలో వేసుకుని కొంచెం దూరం వరకు తీసుకువెళ్లారు. అక్కడ ఆపారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి సంచిలో ఏముందని అడిగింది. ఇంకా అక్కడ కొట్టుకునే శబ్దం వినిపించింది. చెప్పాను కదా ఏం లేదని చెప్పి. తర్వాత విజిల్ వినిపించిందా? ఇంకా డిక్కీ బంద్ అయింది కదా. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఆ అమ్మాయి నువ్వేనా? అవును సార్, నేను ఆ రోజు కాపాడలేకపోయిన అబ్బాయి వీడే. వాళ్ళ మొహాలు నీకు గుర్తున్నాయా? లేదు. ఇలా చూడు, నేను ఈరోజు ఏ కంప్లైంట్ వినకూడదు. టోనీ, తిన్నే నీతో తీసుకెళ్ళావు. 5 ఇళ్ళు పూర్తయ్యాక నీతోనే తీసుకురా. పద, రమ్మంటున్నానా? ఎక్కడి నుంచి తెచ్చారు వీణ్ణి? 412 రేస్. ఎంత చెప్పాడు? 1,00,000. ఈ అముదాన్ని ఏమనుకుంటున్నావు నువ్వు? తాగొచ్చావా? నా మాట విను. 50,000 వస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళు. కానీ అమితా గారు అబ్బాయిని చూడండి, మస్తున్నాడు. ముందే చెప్పానుగా రేట్ ఫిక్స్ అని. వెళ్ళు. సరే అలాగే. ఏ అబ్బాయి, ఏం చేస్తున్నావురా? ఐటమ్స్ అమ్మాలి, అందరిని లేపో. సురేఖ, నాకు ఒకటి చెప్పండి. ఈ ఫోటోల కింద 412, 441 నెంబర్లు ఎందుకు రాశారు? సార్, ఈ నెంబర్ ని పిల్లల్ని తీసుకెళ్లారు కదా, ఆ ఏరియా పిన్ కోడ్ కి లాస్ట్ 3 డిజిట్ నంబర్ సార్. వీళ్ళు ఏ ఏరియాలో పనిచేస్తారని తెలుసుకోవడానికి సార్. క్లెవర్. ఇంకా కొన్ని ఫోటోల కింద 204, 305. ఇదంతా ఏంటి సార్? కొన్ని పిల్లల ఫోన్లు కూడా వచ్చాయి సార్, కానీ వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో చెప్పలేకపోయారు. వాళ్ళు ఉత్తి నంబరే చెప్పారు సార్. నాకేమనిపిస్తుందంటే ఈ ఏరియా కేవలం ఆ ఏరియా పిన్ కోడ్ అనిపిస్తుంది సార్, 4 రోజుల క్రితం పాచు బందర్ దగ్గర ఒక అబ్బాయి శవం దొరికింది. ఆ ఫోటో తెప్పించాను, ఇదిగో చూడండి. ఆ అబ్బాయి ఫోటో ఈ ఫైల్లో కూడా ఉంది. అందులో చూడండి, వాడి చేతి మీద ఏదో గుర్తుంది. ఈ గుర్తేంటో మీరు చెప్పగలరా? నాకు తెలీదు సార్. శవం ఎక్కడుంది? ఈ అబ్బాయి పేరు సమీర్ సార్. వీళ్ళ నాన్న ఎస్టీలో పనిచేస్తారు. ఈ అబ్బాయే ఊర్లో ఫస్ట్ కిడ్నాప్ అయింది. పిఎం రిపోర్ట్. గొంతు నలిపి చంపేశారు సార్. చంపే ముందు బాగా కొట్టి. ఖాన్, ఇదంతా ఎవడు చేస్తున్నాడో వాడికి సరైన బుద్ధి చెప్పాలి. ఏ యమునా, ఎలా ఉన్నావు? బావున్నాను. కూతురు ఎలా ఉంది? బానే ఉంది. 2 ఏళ్ళైంది కదా పెళ్ళయి? ఆ ఓ మంచిది. ఓ అలాగైతే 2 ఏళ్ళ నుంచి నా డబ్బులు నాకు ఇవ్వలేదే? అది పని సరిగ్గా 7 లేదు. రోజులు. 7 రోజుల్లో నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. లేదంటే నీ కూతుర్ని పెట్టుకొని నా డబ్బులంతా వసూలు చేసుకుంటాను. అర్థమైందా? ఈ పిల్లాడు కళ్ళు, వీడి చావు వల్ల ఏం తెలిసిందంటే ఈ అబ్బాయి సేఫ్గా లేడని. ఈ కిడ్నాప్ చేసిన పిల్లల్ని ముంబై, ఠానా ఎక్కడైనా పెట్టుండొచ్చు. వీళ్ల తరలింపు విదేశాలకు కూడా అయ్యుండొచ్చుగా. ఇంకా మన సురేఖ గారి రీసెర్చ్ ప్రకారం ఈ 3 పిన్ కోడ్లు కిడ్నాప్ చేసిన పిల్లల ఫోన్ నుండి వచ్చిన కోడ్స్. నాకేమనిపిస్తోందంటే మనం ఓ పని చేద్దాం.
ఈ 3 ఏరియాల్లో 3 రోజుల సెర్చ్ ఆపరేషన్ పెట్టుకుందాం. హర్ష, సార్ సురేఖ, సార్ ఒకవేళ ఆడపిల్లని పని మనిషిగా పెట్టుకుంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి వెతకండి. మ్మ్. ఇంకా సంగ్రామ్, పర్టికులర్గా సురేఖ తమ్ముడి మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే వాడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాడికి మైల్డ్ ఆస్తమా ఉంది. అస్థమెటిక్ పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్స్ వేరేలా ఉంటాయి. అందులో పిల్లలకిచ్చేవి ఎప్పుడూ దొరకవు. కాబట్టి మీరు పని చేయండి, ఆ 3 ఏరియాల్లోకి మీరు సేల్స్మెన్స్గా వెళ్ళండి. సార్ ఇలా చూడు, నాకు ఒక ఐడియా వచ్చింది. దాంతో మనం పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు. ఏంటది? టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. నువ్వేమన్నా వెళ్తే నన్ను తీసుకువెళ్ళవా? ఏమైంది? నీకింకా తగ్గలేదా? నాడు వెళ్ళి టాబ్లెట్ కొనుక్కుందాం. కానీ డబ్బులు లేవు కదా. అరే, దాన్ని అమ్మిన డబ్బులున్నాయి కదా. మేము టాబ్లెట్ ముందే తీసుకున్నామని సురేష్కి చెప్దాం. జరగరా. నమస్కారం మేడం, నేను మెడికల్ రిప్రజెంటేటివ్. మీ ఇంట్లో ఆస్తమా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? లేదు లేదు, అలాంటి పిల్లలు ఇక్కడ లేరు. ఉంటే చెప్పండి, మేము సర్వే చేస్తున్నాం. ఇక్కడ ఎవరూ లేరని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. ఓ అమ్మాయి, నువ్వింకా పని పూర్తి చేయలేదా? త్వరగా వెళ్ళు. వెళ్ళు, వెళ్ళి పని చెయ్యి. వెళ్ళు. నువ్వు వీన్ని చూసావా? ఆగు ఆగు, నువ్వు వాణ్ణి ఎక్కడ చూసావు చెప్పు. అతను ఎక్కడున్నాడో చెప్పు. ఎక్కడ చూసావు? హలో, మీకు ఏం ఎక్కడ కావాలి? చూసావు చెప్పు. అసలు ఏం కావాలో మీకు చెప్పండి. నేను తనతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నువ్వు? నువ్వు తనకేమవుతావు? ఎవరైతే నీకంటే నేను తనతో నువ్వు రా మాట్లాడాలి. ఇక్కడి నుంచే. తను నీతో రాదు. నువ్వు ఆపగలవా? నీ వల్ల అవుతుందా? ఏమైంది? ఈ అమ్మాయితో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. పాపా, నీకు వాడి పేరు తెలుసా? టోనీ. టోనీయా? అతులు ఎక్కడున్నాడో నీకు తెలుసా? సార్, మీరు పోలీసు వాళ్ళా? అవును, ఏంటి? సార్, ఇక్కడ ఏం జరిగిందో దాన్ని వీడియో తీశాను. అయితే ఆ వీడియో నాకు పంపిస్తావా? ఆ, నెంబర్ నోట్ చేసుకో. 97. ఆ. సార్ వచ్చారు. సార్, ఏమైంది? సార్, అతులు ఎక్కడున్నాడని తినికి తెలుసు. కేల్కర్ సార్ డీసీపీ సార్ని కలవడానికి వెళ్ళారు. సార్, ఇప్పుడు వెళ్ళిన అతను వాడు మొత్తం చెప్పేస్తాడు. పిల్లలందరూ కష్టపడతారు సార్. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. చూడమ్మా, వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారో మాకు చూపిస్తావా? ఈలేనా? మేము ఇక్కడే ఉంటాం. సురేఖ ఆగు. ఆగు ఆగు. గణేష్ బాబు, సార్. దీన్ని చూసుకో. ఎస్ సార్. శంకరా, సార్, పద.
వాడు రింకు గురించి చెప్పేశాడు అనుకుంటా. నువ్వు నా పిల్లోడిని తీసుకొస్తావు కదా, నా దగ్గర తీసుకురామ్మా. నువ్వు తీసుకొస్తావు కదా, అమ్మా, ఊరుకో అమ్మా. నా బిడ్డను తీసుకొస్తావు కదా. వీళ్ళల్లో నీకెవరు తెలుసు? ఈ అబ్బాయి, ఈ గోటియా, ఇంకా ఇది అస్తమా. అతుల్కి అక్కడ ఊపిరాడడం చాలా కష్టం. చాలా కష్టపడతాడు వాడు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అందుకే వీడిని అస్తమా అని పిలిచేవాళ్ళం. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వరా? అది సురేష్ తెచ్చిచ్చేవాడు. తినడానికి ఏమైనా ఇచ్చేవాళ్ళా? హా, చెడిపోయిన పావు బజ్జీ. ఇంకా వీళ్ళలో ఎవరెవరు ఉండేవారు? ఎక్కువగా పిల్లలు వచ్చేవారు, కానీ వాళ్ళని వేరే దగ్గర అమ్మేసేవారు. ఇది ఎవరు? అరే, వీడే కళ్ళు. వాడికేమైంది? ఎవరో వీడిని చంపేశారు. నీకేమనిపిస్తుంది? ఎవరు చంపుంటారంటావు? నాకు తెలీదు, కానీ అమిత అమ్మ చెప్పేది. ఈ అబిత వేరే ఎక్కడికైనా వెళుతుందా? అంటే ఎవరైనా ఇంటికి వేరే చోటుకి? నాకు తెలీదు, కానీ యమున అమ్మకి తెలిసిండొచ్చు. యమున ఎవరు? రింకు, అరే రింకు, ఎలా ఉన్నావమ్మా? తనైతే బాగుంది, నీ జీవితమే నాశనం అవుతుంది. నడు. ఎక్కడికి? ఏ లే. అరే, అరే, నా వ్యాపారం రమ్మని అమ్మా. చెప్తున్నానా? నా వ్యాపారం. రా. అరే, నడు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? నడు. మిమ్మల్ని మాట్లాడొద్దు, నడు. ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? సార్ ఒక్క నిమిషం. కొంచెం ఉండు. అయితే హమీద్ అనే ఆమెకు నువ్వు డ్రగ్స్ సప్లై చేసేదానివి? అలా కాదు సార్, నేను సప్లై చేసేదాన్ని కాదు. నేను కేవలం ఆ బోట్లో వచ్చే వాటిని అక్కడి నుంచి తీసుకొని మార్కెట్కి తెచ్చేదాన్ని. ఇంకా మార్కెట్కి తెచ్చిన తర్వాత వాళ్ళొక్క అబ్బాయి వచ్చి తీసుకెళ్లేవాడు. అంతే అంతే. మరి అంతే తెలుసా నీకు? అయితే నిన్ను చాలా రోజులు జైల్లో పెట్టాలనుకుంటా. ఇంకా డబ్బాల్లో పెట్టుకోండి చేపల్ని. నేనేం చేయను సార్. నేను ఈ పనిని చేయనని చెప్తే నా బిడ్డను తను తీసుకెళ్తుంది. ఎందుకు? అది నా బిడ్డ పెళ్లి కోసం తన దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను. అది సరే, నాకు ఒక విషయం చెప్పు. ఈ హమీదాకి వేరే ఏదైనా చోటు ఉందా ఆ పిల్లల్ని దాచిపెట్టడానికి? లేదు సార్, నాకేమీ తెలీదు. విను, సరిగ్గా చెప్పు. దేవుడి మీద ఒట్టు, నాకేమీ తెలీదు సార్. సార్, నన్ను మీరు నమ్మండి సార్. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. 2 రోజుల నుంచి ఎవరైనా వచ్చారా? ఇక్కడికి ఎవరు రారు. నాకు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం అవుతోంది. ఇంకా వీడిని చేద్దాం. ఇంకా వీడి నుంచి వాసన కూడా వస్తోంది. అరే, ఇక్కడి నుంచి మనమే వెళ్ళలేమో. శవాన్ని ఎలా తీసుకువెళ్తాం? ఎవరైనా ఉన్నారా? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎందుకు అరుస్తున్నావు? తీసుకో, దీన్ని తీసుకొని డోర్ మూసుకుని కూర్చో. నువ్వు సురేష్ లాగే ఆడుతున్నావు. ఎందుకంటే నేను సురేష్లా అవ్వాలి. అర్థమైందా? నమస్కారం మేడం. నమస్కారం అండి. టోనీ గారు ఉన్నారా ఇంట్లో? లేదు, వారి ఇంటికొచ్చి 2 రోజులు అవుతుంది. అవునా? ఎప్పుడు వస్తారో ఏమన్నా తెలుసా అండి? లేదండి, ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో చెప్పరండి. సర్లేండి, పర్లేదు. నేను ఒక 2 రోజుల తర్వాత వస్తాను. ఆ? సరే అండి. నమస్తే అండి. నమస్తే. చెప్పు సంగ్రం. సార్, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంది, కానీ టోనీ ఇంట్లో లేడు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి.
నేను నీకు ముందే చెప్పాను కదా నా నీళ్ళు తీసుకోదని. దాహంగా ఉంది, దాహంగా ఉంది. ప్లీజ్ మంచినీళ్ళు ఇవ్వవా, దాహంగా ఉంది. నాకు ఆకలేస్తుందిరా. ఆ విషయం ఆవిడకి చెప్పను. ఈ పాడైపోయిన దాన్ని నేను తినలేను. ఒకవేళ ఆకలి తట్టుకోలేకపోతే నేను నిన్నే తినేస్తాను. గుర్తుపట్టావా? నన్ను కొట్టి వెళ్ళావు కదా, నేను నీకు చూపిస్తాను కొట్టడం అంటే ఎలా ఉంటుందని. చెప్పు సార్ సార్ నేనేం చేయలేదు సార్. నిజంగా సార్ నేను రింకును చూసుకునేవాడే సార్. సార్ వాళ్ళ డ్రగ్స్ గురించి నాకేమీ తెలియదు సార్. అరే వీణ్, సరే హమీదా ఇంకా సురేష్ ఎక్కడ చెప్పు. పిల్లలు ఎక్కడున్నారు? సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్. వీడే ఆ కత్తి తీసుకురా. సార్. సేమ్ సైజే కదా? అవును సార్, తప్పకుండా. సరే పట్టుకో పట్టుకో, దీంట్లో పెట్టు. దీన్ని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్కి పంపించండి. మ్యాచ్ అయిందేమో చూడండి. ఎస్ సార్. కళ్ళు మర్డర్ కేసులో వీడిని అరెస్ట్ చేయండి. ఇక జీవితం మొత్తం వీడు జైల్లోనే ఉంటాడు. సార్ 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 అలా చేయకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అరే నేను పడిపోతాను రా. అలా చేయండి సార్. సారీ సార్, సారీ సార్. సరే అయితే చెప్పు, నాకు పని చేసి పెడతావా? ఈ హమీదా సురేష్ ఎక్కడున్నారో చెప్పు. చెప్పరా, హమీదా ఎక్కడ? హమీదా ఎక్కడా? ఎక్కడ పెట్టావే? చెప్పు. మాట్లాడు. నిన్నే అడుగుతున్నాను. హర్ష, ఎందుకు ఇంత అలర్ట్ చేస్తున్నారు? ఏమైనా చెప్పారా? లేదు సార్. సరే నువ్వు చెప్పు. ఏ హీరోయిన్? ఏంటే ఆ పిల్లని అలా చూస్తున్నావు? మిగతా పిల్లలు ఎక్కడ? మమ్మల్ని వదిలేయి, తర్వాత చెప్తాను. వదిలేలా? అవును, లేదంటే మీకు పిల్లల గురించి ఎలా తెలుస్తుంది? ఇంకా 3 పిల్లలు, వాళ్ళైతే ఆకలితో చనిపోతారు. 1 2 3 4 5. ఈరోజు 5వ రోజా? చనిపోయి ఉంటారు. అరే దేనికేమైంది? అష్టమ్మ తన తమ్ముడు. అయితే మీ సార్కి చెప్పు, మమ్మల్ని వదిలేయమను. లేదంటే అంత్యక్రియలు చేయడానికి రెడీగా ఉండు. సాత్విక్, ఏమైందిరా? మాట్లాడరా. నీళ్ళు తెచ్చావా? తాగు. అరే అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? వదిలేయండి మమ్మల్ని. పిల్లల దగ్గర టైం లేదు.
నీ దగ్గర కూడా. ఖాన్, సార్, తన ఇంట్లో ఏమేం దొరికాయి చెప్పు. డబ్బులు, ఒక మొబైల్. పిల్లలైతే దొరుకుతారు. అరే నువ్వు ఇటు రారా. ఖాన్ వీళ్ళింటి రైడ్కి వెళ్ళారు కదా, అయితే రైడ్కి ఓ గంట ముందు అలాగే 2 గంటల తర్వాత వీళ్ళందరి మొబైల్ లొకేషన్ తీ. ఎస్ సార్. పిల్లలు దొరికేశారు. మీ తమ్ముడు కూడా దొరికినట్టే. నాతో రా. సార్, జనరల్ లొకేషన్ దొరికింది, మలాడ్ మార్వే. పిన్ పాయింట్ లొకేషన్ 5 నిమిషాల్లో దొరుకుతుంది సార్. మేము ఇప్పుడే ఆ చోటు దగ్గరికి వెళ్తాం. పిన్ పాయింట్ లొకేషన్ నాకు పంపించు. అలాగే సార్. సైబర్ చెప్పు. సార్, మీ వెహికల్ నాకు GPS లో కనిపిస్తోంది. సేమ్ ఏరియా సార్. తలుపు తెరవండి. రే అతుల్, రే అతుల్, లేరా. అరే నువ్వు ఇలా ఉండకురా, నాకు భయంగా ఉంది. రే అతుల్, లేరా. రే రే లేరా. సార్, లొకేషన్ దొరికింది. ముందు ఎడం వైపు సార్. అక్కడుంది ఒకే ఇల్లు సార్. లొకేషన్ అక్కడే చూపిస్తోంది. సరే సరే, లెఫ్ట్కి పోనీ. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరైనా వచ్చి తలుపు తీయండి, తీయండి. ఊపిరి తీసుకోలేకపోతుంది. అంబులెన్స్ పిలవండి త్వరగా. సురేఖ, తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఏడవద్దు. ఏమైంది? ఏయ్ ఇలా రా. వీడిని బయటికి తీసుకెళ్ళండి. రా. ఏం కాదు, తీసుకెళ్ళండి. ఏడవకు. నాకు చెప్పండి, గొంటేని ఎవరు చంపారు? చెప్పండి. వీడెందుకు కొట్టాడు? నాకు కొంచెం నీళ్ళు ఇవ్వరా? పోబే. ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావురా? మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు పోలీసుల దగ్గర కళ్ళు నువ్వే చెప్పావని చెప్తావా? కళ్ళుని ఎందుకు చంపావురా? వీడు వెళ్ళిపోతానని చెప్పి మంచి పని చేశాడ్రా. నువ్వు సురేష్ లాగా అవ్వాలంటే వీడిని చంపేయి. తర్వాత నిన్ను నా లెఫ్ట్ చేసుకుంటా. పిల్లలు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలనుకుంటారు, కానీ మీరు వీళ్ళ అవ్వాలనుకున్నారా? అందులో ఏముంది, నాకు 17 సంవత్సరాలు. ఇప్పుడు వదిలేస్తారు. చాలా హుషారుగా ఉన్నాడు. రే బాబు, నువ్వు ఇప్పుడు చేసిన పనుందే, అది కోర్టులో నడిచే కేసు కాదు. అంటే పిల్లల కోర్టులో కాదు, 18 ఏళ్లు పైబడిన వాళ్ళ కోర్టులో నడుస్తుంది. ఇంకా నీకు కఠిన శిక్ష వేస్తారు. నీ వయసు అంత పెద్ద శిక్ష. ఖాన్ సార్, మన పని ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళు మిగతా పిల్లల్ని ఎక్కడికి పంపారో అక్కడికి వెళ్ళి వెతకాలి. వీళ్ళు వీళ్ళ మొహాలు. ఒకసారి బయటికి రండి, ఎవరు వచ్చారో చూడండి. అతుల్, బాబు, ఎలా ఉన్నావురా? నీకేం కాలేదు కదరా? చాలా మంచి పని చేసావు. ఎస్పీ సార్ నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఈ రోజు చంద్రుడు బాగా కనిపిస్తున్నాడు కదా. నువ్వు ఈ చంద్రుడిని చూసి సంతోషిస్తావా? ఇప్పుడు నీ చంద్రుడు నా దగ్గరికి వస్తున్నాడు. ఏమంటున్నావు? చింకీ గురించి చెప్తున్నాను. నిజం చెప్తున్నా, చింకీని మర్చిపో. తనిప్పుడు నా గర్ల్ ఫ్రెండ్. అదెలా?
నిన్నటి వరకు నా దగ్గరే ఉంది కదా. కానీ నిన్న రాత్రి నాకు కిస్ ఇచ్చి వెళ్ళిందిరా. తనకి నాది. ఇదెప్పుడు జరిగింది? నా కళలో జరిగిందిరా. ఇంకెక్కడ జరుగుతుంది? ఎరా భయపెట్టాను కదా నిన్ను. అవునరా, నిజంగా. అయితే ఏం ఆలోచించావు? ఆలోచించేదేముంది, ఏమీ లేదు. నీకొక మస్తు కథ చెప్పనా? ఒక మనిషి ఉన్నాడు, చాలా ఇన్నోసెంట్, ఒక ఫ్యామిలీ మ్యాన్. అన్నట్టుండి ఒక రాత్రి ఏమైందంటే, షమీం, మీరు ఈ రాత్రిలో ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు పడుకో జైబా, నేను త్వరగా వచ్చేస్తా. మరి ఈ బ్యాగ్లో ఏముంది? నీళ్లు బాటిల్ ఇంకేముంటుంది? నువ్వు ఊరికే ప్రశ్నలు అడగొద్దు జైబా. నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు పడుకో. తనకి ఏమనిపించిందో ఏమో కానీ తన స్టేటస్నే మర్చిపోయాడు. తర్వాత ఏమైంది? ఏం జరగకూడదో అదే జరిగింది. ఏమంటున్నావు? మాల్ చాలా బాగుంది. కాస్త రెడ్ లిప్స్టిక్ వేస్తావా? చాలా బాగుంటుంది. పెదవి, నా కమిషన్ ఇవాళ ఇస్తే బాగుంటుంది. గుడ్డు, ఏంటి పెద్దబి? ఈ కుక్క నోరు మూసేయ్. డబ్బులిచ్చాయి. ఈరోజే పని స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు నువ్వెక్కడే ఉండాలి. అర్థమైందా? నోటిలో మాట రాదా? ఆకలిగా ఉందా? భోజనం చెయ్యకపోతే రాత్రంతా ఎలా ఉంటావు? నీకోసం భోజనం పంపిస్తా. అరే ఎక్కడున్నావు? ఏ అమ్మాయి, తనెక్కడా? తనెక్కడికి వెళ్ళింది? అమ్మాయి, ఏ అమ్మాయి? పెద్దబి, పెద్దబి, ఏమైంది? ఏమైంది?
నడు లోపలికి నడు. ఎవరు నువ్వు? ఇప్పుడు నువ్వు బూచలు లెక్క పెట్టే టైం అయింది. యాదవ్, శ్రీలత సేఫ్గా ఉంది, త్వరగా రండి. సరే మేడం గారు, మేము సోషల్ వర్కర్, పేద అమ్మాయిలకి పని ఇప్పిస్తాను. మీకెవరో తప్పుగా చెప్పారు. నోర్ మోయ్, నీ హిస్టరీ మొత్తం మా దగ్గర ఉంది. వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళండి. కాపీ. వీళ్ళందరినీ లాఠీ విరిగిపోయేంత వరకు కొట్టండి. తీసుకువెళ్ళండి. పద. శ్రీలత, నువ్వెలా ఉన్నావు? నీకేం కాదు, ఓకే? యూర్ సేఫ్. అమ్మా నాన్నల దగ్గరికి త్వరగా వెళ్ళిపోవచ్చు. డొమెస్టిక్ హెల్త్ సర్వీస్ ఏజెన్సీ పేరు మీద జార్ఖండ్, బీహార్, నార్త్ ఈస్ట్ ఆడపిల్లల్ని తీసుకొచ్చేవారు. వాళ్ళని భయపెట్టి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ప్రాస్టిట్యూషన్ చేయించేవారు. కాకి గుడ్డు పెడితే దాన్ని ఎవరో మోసుకుపోతారు. ఏమంటున్నావు నువ్వు? సరిగ్గా చెప్పు. నేనేం చెప్పను సార్, మీకు తెలివితేటలు ఎక్కువ కదా. ఒంటరిగా నేను సాధించిందేం లేదు. ఇదొక టీం వర్క్. ఈ ఆపరేషన్ సక్సెస్ వెనుక ఉన్న పెద్ద చేయి సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ యాదవ్ గారిది. అతని తెలివితేటల వల్ల, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే మేము వీళ్ళందరినీ పట్టుకోగలిగాం. సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ యాదవ్, మీడియాకి క్లియర్గా చెప్పండి ఈ ఆపరేషన్ గురించి. సార్, ఈ ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అది 7 months ముందు ఒక అమ్మాయి కొచ్చిలో రిపోర్ట్ రాయించింది వాళ్ళ కూతురు శ్రీలత గురించి. ఆమె మాకేం చెప్పిందంటే పని ఆశ చూపించి తన కూతుర్ని ఢిల్లీ తీసుకొచ్చారని చెప్పి. వాళ్ళ గ్రూప్ ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉంది? 1 సంవత్సరం నుంచి. అలాగే అక్కడ నుంచి మేము 18 అమ్మాయిల్ని రెస్క్యూ చేశాము. వీళ్ళందరినీ ఒకే రీజన్కి ట్రాప్ చేశాము. మేమింతవరకు ఒక మూటానే పట్టుకోగలిగాం. ఎవరి ర్యాకెట్తో చేతులు కలిపారో ఇక వాళ్ళందరినీ పట్టుకుంటాను. జబా, ధైర్యంగా ఉండు. సమీన్ అన్న త్వరగా వస్తారు. రెలగల, ఒక్క నిమిషం. ఏమైంది రహీం? ఏం చెప్పను కాలా, అబ్బు వెళ్ళిన తర్వాత అమ్మేలా అయిపోయింది. పైగా డబ్బులు కూడా లేవు. 2 పూట్ల భోజనానికి పాలకు కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో, ఎవరిని సాయం అడగాలో ఏం అర్థం కావట్లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో, ఇంకా కావాలంటే అడుగు. థ్యాంక్ యూ కాలా. అజీజ్, సమీన్ గురించి ఏమైనా తెలిసిందా? పోలీస్ చెప్పింది షమీం గురించి తెలుసుకుంటారంట. వాళ్ళు ఏమైనా చేస్తారో నాకు అనిపించట్లేదు. క్వార్టర్ స్పూన్ టర్మరిక్, 1 కప్ కర్డ్, చూపియండి ఏమేమి రాశారో. ఇదిగో చూడు. అరే మేడం, ఏం రాశారు మీరు? నేను 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/4 స్పూన్ టర్మరిక్ అన్నాను, కానీ మీరు అన్నీ ఉల్టా రాశారు. మంచి పని నువ్వు చూసావు, లేకపోతే ఏం జరిగి ఉండేదో. యాక్చువల్లీ ఈరోజు ఆరుషి ఫ్రెండ్స్ వస్తున్నారు స్లీప్ ఓవర్కి. అందుకే నేను కాస్త రుచికరమైన వంటకం చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైనా ఆరుషికి నా వంటకం నచ్చితే బాగుండు. సరే, శ్రీలతని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపాం కదా, రిపోర్ట్స్ వచ్చాయా? అవును మేడం, నిన్న ఈవినింగే వచ్చేసాను. తనని ఎవరూ రేప్ చేయలేదు, కానీ తనకి చాలా డ్రగ్స్ ఇచ్చారు. డాక్టర్ ఏమన్నారంటే 2-3 days అబ్జర్వేషన్లో ఉండాలని. సరే, నేను రెసిపీ రాసుకుంటాను. హలో, వాట్? డెడ్ బాడీ మొహం పచ్చడైపోయింది, కనిపెట్టడం చాలా కష్టం. ఇలా చూడండి, మొబైల్, వాలెట్, ఐడెంటిటీ కార్డ్ ఏమైనా? లేదు మేడం. సులంకి పోస్ట్మార్టం టీంని పిలిచావా లేదా? చెప్పేశాను సార్. ఎప్పుడు వస్తున్నారు? వస్తున్నారు సార్. మళ్ళీ సార్ చెక్ చేయి. అలాగే సార్. అక్క చూడు, నేను లైట్ ఆన్ చేసా. ఎలా ఉంది? వెరీ గుడ్ రోహన్. నువ్వు పెద్ద అయిన తర్వాత నీ ఫ్రెండ్స్ వస్తారు కదా, అప్పుడు నేను లివింగ్ రూమ్ కి వెళ్ళిపోతాను. లివింగ్ రూమ్? నేనెందుకు లివింగ్ రూమ్ కి వెళ్ళాలి? ఒక్క నైట్ అడ్జస్ట్ చేసుకో రోహన్. నేను ఎంత కష్టపడి మన రూమ్ ని స్వచ్ఛం చేశాను. నేను ఎక్కడికి వెళ్ళను. హే చాంప్, నువ్వు ఒక పని చేయి.
నువ్వు నా రూమ్కి వచ్చాయి. వీళ్ళు గర్ల్స్ నైట్ అవుట్ చేస్తే మనం బాయ్స్ నైట్ అవుట్ చేద్దాం. మమ్మీ ఈరోజు మోసం చేస్తుంది. ఇంకొక అబద్ధం చెప్పింది మమ్మీ. ఇలా చేయారు. నీ ఫ్రెండ్ ఎంత లక్కీయో ఆలోచించు. ఒకవేళ మీ అమ్ముండుంటే పంజాబీ డిష్ ట్రై చేసి మమ్మల్ని చంపేసి ఉండేది, అవునా? మేము ఊరికే బాగుందని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక పని చేద్దాం, మీ రూమ్ని మళ్ళీ సెట్ చేద్దాం. ఓకే, రండి 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 రండి. క్రైమ్ సీన్ దగ్గర ఇంకేమీ దొరకలేదు. మర్డర్ వెపన్ కూడా దొరకలేదు. మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. విక్టిమ్ వయసు 40 నుండి 45 మధ్యలో. ఇంకా వాడు ముస్లిం మేడం. అయితే ముస్లిమా? బాడీపై 10 గాయాలున్నాయి. గాయం చూస్తే షార్ప్ ఆబ్జెక్ట్ తోటి పొడిసినట్టుంది. మర్డర్ ఎప్పుడు జరిగింది? బాడీ ఫుల్గా కుళ్ళిపోయింది. ఒక 5 నుంచి 6 రోజులు అయిండొచ్చు. మేడం, ఓ పని చేస్తా, విక్టిమ్ డిస్క్రిప్షన్ గురించి పక్కన ఉన్న స్టేషన్లో ఎంక్వైరీ చేస్తా. ఓకే మేడం, నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. హాస్పిటల్ నుంచే కాల్ వచ్చింది. శ్రీలత ఇప్పుడు బెటర్గా ఉందంట. 2 డేస్లో డిశ్చార్జ్ అయిపోతుంది. ఇంకా మర్నాడు ట్రైన్ ఉందంట. పారు, నువ్వు ఒక పని చెయ్యి, రేపు శ్రీలతాని కలువు. అలాగే నువ్వు ఈ డబ్బులతో తనకి మొబైల్ కొనివ్వు. తనతో నువ్వే వెళ్ళు స్టేషన్లో డ్రాప్ చేయడానికి. ఓకే? షెల్టర్ హోమ్ కేర్ టేకర్ వెళ్తున్నారు మేడం. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. యాదవ్ సార్ సరిగ్గా చెప్తారు. ఆవిడ అన్ని కేసుల్ని పర్సనల్గా ఎందుకు తీసుకుంటారు? నువ్వు కూడా అమ్మవైతే నీకు అర్థమవుతుంది. మేడం, కేసులో అదృష్టం మన సైడ్ ఉంది. ఓకే, విక్టిమ్ డిస్క్రిప్షన్ నుంచి మ్యాచ్ అయ్యే మిస్సింగ్ రిపోర్ట్ దొరికింది. డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ ఏంటంటే మ్యామ్, ఆ రోజుల వెనుక ఢిల్లీ నిర్మల్ నగర్ స్టేషన్లో సమీం మిస్సింగ్ రిపోర్ట్ రాశాడు. వయసు 45 ఏళ్ళు, భార్య పిల్లలతో ఉండేవాడు. భార్య పిల్లల పేర్లేమిటి? భార్య పేరు జేబా, అబ్బాయి పేరు రహీం. పాడి సార్, నన్ను పిలిచారా? ఇలారా, దీన్ని ఒకసారి చూడు. ఏమైంది సార్? మోసం చేస్తావా? నన్నే మోసం లేదు చేస్తా సార్, నేను రోజు 9ంటికి పని అయిపోయిన తర్వాతే వెళ్తాను సార్. ఏంటి ఏంట్రా లేదు సార్. చెప్తున్నావు? చెప్పిన పని సరిగ్గా చేయలేదు. నా మాట విను. ఇంకా 1 మంతే, ఇంకా 1 మంతే. ఓవర్ టైం చేసి అన్ని పనులు చేయాల్సిందే. ఏమన్నా చేయకపోతే చూసుకో. నీకు తెలుసు కదా, షమీంకి చేసినట్లు చేస్తా. అర్థమైందా? ఇదేంటి? ఇంతకు ముందు షమీం వెళ్ళిపోయాడు, ఇప్పుడు రహీం కూడా. రహీం గురించి ఏమైనా తెలిసిందా? లేదు, నేను రహీం ఫ్రెండ్స్తో మాట్లాడాను. రహీం ఎవరికో 1000 రూపాయలు ఇచ్చి గన్ను కొన్నాడట. వాడు గన్నెందుకు కొనాలి? రహీం, రహీం, ఏమైంది బాబు నీకు? ఏమైంది? ఏమైంది? ముందు వెండి లోపలికి తీసుకెళ్దాం. లేగు, పైకిలే, కూర్చో. రకీం, ఈ గాయాలు ఎలా అయ్యాయి? నువ్వు గన్నెందుకు కొన్నావు? నువ్వేదైనా తప్పు చేసావా? ఏమైందో చెప్పరా, చెప్పు. షమీం కనబడలేదు కాబట్టి ఇదంతా నడుస్తుందా చెప్పు. షమీం గురించి నీకేం తెలుసు? తెరు. లేదు, ఈయన మా హస్బెండ్ కాదు. ఇతను షమీం అన్న కాదు. పదసేబా. ఆగండి. సోలాంకి,
డెడ్ బాడీపై ఈ బట్టలు ఉన్నాయి. నానా షర్ట్ నంత రుద్దద్దు, షర్ట్ కలర్ పోతుంది. షర్ట్కి ఏమవుతురా, షైన్ అవుతుంది. ఇలా చూడు, మీ నాన్న చేతిలో ఉన్న మ్యాజిక్. ఒక షర్ట్ని 5 సంవత్సరాలు వాడతాను, అర్థమైందా? నేను ఇలా సేవ్ చేస్తేనే నువ్వు 5 monthsలో ఒక షర్ట్ కొనుక్కోవచ్చురా. ఇప్పుడు మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు, కానీ షమీన్ని హత్య చేశారు. హత్య చేసి 6 రోజులైంది. ఎవరితోనైనా షమీన్కి గొడవలు ఏవైనా? అలా ఎప్పుడు ఏమీ జరగలేదు. సార్ సార్ అది పెద్ద సార్ని కలవాలి. నీ పేరేమిటి? బాబు. బాబు ఖచ్చితంగా వీడేనా? ఎన్నిసార్లు చెప్పాలి సార్, ఖచ్చితంగా వీడే. 2 మనుషులు పట్టుకొని ఉన్నారు, వీడేమో కత్తి తీసి పొడిచాడు. నేను భయంతో పారిపోయాను, అందుకని ఇతనికి సహాయం చేయలేకపోయాను. ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడెందుకొచ్చావు? మేడం, నాకు ఢిల్లీ కొత్త, నాకిక్కడ అంతగా ఎవరూ తెలియదు. మరి పోలీస్ స్టేషన్కి రావాలంటే అందరికీ భయమే కదా. అయితే బాబు ఇప్పుడు నీ మనసు చెప్పింది ఇక్కడికి రమ్మని చెప్పి ఆ? సార్, పేపర్లో చదివాను ఈ మర్డర్ చేసిన వాడు దొరకలేదని. అప్పుడే అర్థమైంది తనకు పెళ్ళయి పిల్లలుండుంటారని. మరి వీడికి న్యాయం దొరకాలి కదా. కానీ మేడం, నేను బయటికి తెలియకుండా ఉండాలి. బాబు, నా మాట జాగ్రత్తగా విను. సరే మేడం. షమీన్ని 3 కలిసి హత్య చేశారు. వాళ్ళు నీకు గుర్తున్నారా? నువ్వు డ్రాయింగ్ వేయగలవా? ఫేస్ నాకు గుర్తుంది మేడం, రోజు 3 కలలో కూడా వస్తున్నారు. అవును సార్, వీళ్ళ 3 వీళ్ళే నా కల్లో వచ్చేవాళ్ళు. ఎటివు యాదవ్, అన్ని పోలీస్ స్టేషన్లకి ఈ స్కెచెస్ పంపించు. ఒక్కడు దొరికినా మిగిలిన 2 కూడా దొరికిపోతారు. నేను ఈ స్కెచెస్ షమీం ఫ్యామిలీకి చూపిస్తాను. ఇలా చూడు, షమీంకి శత్రువులు ఎవరూ లేరని మాతో చెప్పావు, కానీ మాకొక ఐ విట్నెస్ దొరికాడు. 3 కలిసి షమీంని చంపడం చూశాడు. వాళ్ళ 3 ఇలా ఉంటారట. నేను ఇంతకు ముందు వీళ్ళని ఎప్పుడు చూడలేదు. షమీం వెళ్ళిన రాత్రి నాకు అప్పుడే ఒకలాగా అనిపించింది. నేను ఆయన దగ్గర అడిగాను కూడా, ఇంత రాత్రిలో ఎక్కడికి వెళ్తున్నారని. ఊరికే క్వశ్చన్స్ అడగొద్దు జేబా, నేను తొందరగా వచ్చేస్తాను, నువ్వు పడుకో. అంతే,
తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మేడం, ఈ విషయం మిస్సింగ్ రిపోర్ట్లో లేదు. క్రైమ్ సీన్లో ఇలాంటి బ్యాగు దొరకలేదు. ఆ బ్యాగ్లో ఏముంది? షమీం చెప్పాడు వాటర్ బాటిల్ ఉందని. మరి అయితే వాళ్ళు వెళ్ళిన రోజు నుంచి మా ఇంట్లో ఒక నైఫ్ కూడా లేదు. సేబా, నీకు ఏం తెలిసినా మాకు చెప్పాలి, ఓకే? సరే. యాకే, నువ్వు మాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఈ దెబ్బలు ఎలా తగిలాయి నీకు? అది నిన్న రాత్రి కరీంతో గొడవ జరిగింది. షమీం ఇంట్లోంచి నైఫ్ తీసుకుని వెళ్ళాడు. ఒకవేళ అతను చంపబోయి చనిపోయాడా ఏంటి? ఉండొచ్చు మేడం. అయితే రహీం దెబ్బలు చూస్తే వాడికేమన్నా తెలుసు అనిపిస్తుంది. గట్టిగా అడుగుదామా? వద్దొద్దు, మైనర్. మరో దారుందేవో చూద్దాం. యాదవ్ ఎక్కడా? వస్తున్నానని చెప్పారు. ఫోన్ చేస్తాను. కట్ చేశాడా? ఇంకేదైనా యాంగిల్లో వెతుకుతూ ఉంటాడు. అతను అంతే కదా. ఇదేంటి? షమీం ఖాన్, మీ ఫ్యాక్టరీలో వర్కర్. ఈ ముగ్గురులోనే షమీంని ఎవరో చంపారు. అయితే ఈ ముగ్గురు మీ ఫ్యాక్టరీ వర్కర్సా? మీకు తెలుసా? ఫ్యాక్టరీలో 1500 మంది ఉన్నారు. అందరి ఫేసు నాకు గుర్తుండదుగా, నేను గుర్తుపెట్టుకోను. మీరే ఏమైనా సమీర్ని చంపడానికి ఈ ముగ్గురికి సుపారీనిచ్చారా? నేను విన్నాను మీ ఫ్యాక్టరీ వర్కర్స్ని మీరు కొడతారంటగా. ఇన్స్పెక్టర్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనెవరో నీకు తెలీదు. పోలీస్తోనే గొడవ పడతావా? పద పద పద. మొత్తం నీ యాటిట్యూడ్ మొత్తం పులుసు కాల్చినట్టు కాలుస్తా. పద నడు. పద. నెక్స్ట్ టైం ఇలాగే పోలీస్ స్టేషన్కి ఈడ్చికెళ్తా. ఈసారి వస్తా పోలీసులకు మర్యాద ఇవ్వకపోతే పోరా, పో పో. నాతోనే పెట్టుకుంటున్నా. శ్రీలతకి నైట్ ట్రైన్ కదా? అవును మేడం. టుమారో నైట్ షీల్ గో టు హర్ విలేజ్. యాదవ్ సార్ కాల్ చేస్తున్నారు. స్పీకర్ వే. హలో సార్, మీరు ఎక్కడున్నారు? షమీం పనిచేసే ఫ్యాక్టరీలో ఎంక్వైరీ కోసమని వెళ్ళాను. సరే కానీ మేడం మాత్రం చెప్పదు పరువులు. యాదవ్, ఫోన్ స్పీకర్లో ఉంది. సారీ మేడం. ఫుల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు చెప్దాం అనుకున్నాను మేడం. నువ్వు మాట వినవుగా. ఓకే. నువ్వు చూసావా? అవును సార్, చూసినట్లే అనిపిస్తుంది. Meenakshi, I'm going to miss you. 51 years అయినా కూడా పసిపిల్లోళ్ళకి చేస్తున్నావు నువ్వు. 2 daysకి వెళ్తున్నావు. మంచి కాదు కదా. మన మ్యారేజ్ అయ్యి ఇన్నాళ్ళైనా కూడా నేను 2 రోజులు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా. డాక్టర్ హర్షవర్ధన్, నేను నీతో రావడానికి రెడీగా ఉన్నాను. నువ్వే వద్దంటున్నావుగా. ఇప్పుడు 2 days కోసం మెడికల్ కాన్ఫరెన్స్లో నువ్వేం చేస్తావు? నెక్స్ట్ మంత్ మారిషియస్లో ఒక మెడికల్ సెమినార్ ఉంది. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. అలాగైతే సరే. ఓకే, బాయ్. దీపక్, నీ ఫోన్ ఇవ్వు. ఇదిగోండి సార్. అవును, నేనే మాట్లాడుతున్నా. దీపక్ ఫోన్లోంచే మాట్లాడుతున్నా. మీనాక్షి నా ఫోన్లో ఒక స్పై సాఫ్ట్వేర్ వేసింది. నేను నిన్ను పిక్ చేయడానికి దీపక్ని పంపిస్తాను. లవ్ యూ, బాయ్. సార్, వీళ్ళ గురించి తెలిసిన తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే. అది
రహీం బయోడేటా తీసావా? సార్ తెలుసుకున్నా. రహీం చిన్న వయసులోనే చాలా గొడవలు చేశాడు. భీమ్లాలోనే ఒక బ్యాటింగ్ మాఫియా ఉంది, వాళ్ళతోనే. భీమ్లాల్ అంటే వాడే కదా జైలు నుంచి వచ్చిన తర్వాత లాటరీ వ్యాపారం వాడే చేసేవాడు. సార్. సార్ అదేమైందంటే షమీ మాయమైనప్పుడు రహీం భీమ్లాల్ దగ్గరికి వెళ్ళాడు, తనని మీట్ అవడానికి వెళ్ళాడు. రేయ్, ఏం చేస్తున్నావు? పిచ్చెక్కింది అనుకో. సార్ కొడదామని వెళ్ళాడు, కానీ వాడే దెబ్బలు తిన్నాడు. మేడం అంతా నా తప్పే, నా వల్లే మా నాన్నగారు చనిపోయారు. నేను ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అయిపోయాను, దాంట్లో చాలా మనీ ఎర్న్ చేయొచ్చు. భీమ్లాల్ తన మొబైల్ని ఇంకా నాకు డబ్బులు ఇస్తూ ఉండేవాడు గేమ్ ఆడుకోవడానికి. డబ్బులు ఎర్న్ చేసే ప్రయత్నంలో 2 lakhs వరకు అప్పుల పాలైపోయాను. భీమ్లాలా డబ్బులు వసూలు చేయడానికి మా వెనకతలే వచ్చేశాడు. ఆ టైంలో మా నాన్న అజీజ్ అంకుల్తో బిజినెస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అజీజ్ అంకుల్ ఇచ్చిన 70,000ని నేను దొంగిలించాను. అవి తీసుకెళ్లి భీమ్లాల్కి ఇచ్చేశాను. ఇంతేనా? ఇంకా 1,40,000 ఎప్పుడు ఇస్తావురా? ఇంకా వడ్డీ కూడా కావాలి. ఇచ్చేస్తా, త్వరగా ఇచ్చేస్తా. కానీ ఆ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. డబ్బులు నేనే తీసానన్న విషయం. డబ్బులు ఏం చేసావో చెప్పరా? చెప్పమన్నాను కదా, చెప్పరా అంటే నువ్వు జరగవే. అంతా నీ వల్లే జరిగింది. క్షమించాలా? ఏం చెప్పాలరా అజీజ్కి? చెప్పరా. నన్ను క్షమించండి నాన్న, కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. అరే, నువ్వేం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చెక్కిందరా? చూడు బాబు, ఏమైంది? నాతో చెప్పు, ఏమైంది? నేనేమైనా ఆలోచిస్తానురా, చెప్పు బాబు. లాలాజీ, మీ డబ్బులు మొత్తం నేను త్వరగా ఇచ్చేస్తాను. నిదానంగా కాదు, త్వరగా ఇవ్వు. ప్రతి నెల 15,000 ఇవ్వాలి నువ్వు. 15,000? అయితే నా అర్నింగ్స్ ఇంత లేదు లాలాజీ. నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను 15,000? సరే, ప్రతి నెల 5,000 ఇవ్వాలి. దానికంటే తక్కువ ఇవ్వకూడదు. మా నాన్న ఎంతో డబ్బులు ఇచ్చారు, అయినా సరే ఇంకా బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉండేది. ఆ రోజు షమీం లాలాని చంపేయబోయాడా? లేకపోతే డబ్బులు ఇవ్వకూడదని? నాకు అలాగే అనిపిస్తుంది. అందుకే నేను లాలా మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాను. యాదవ్, యాదవ్, ఇక ఆపై. ఇంకెంత కొడతావు? చనిపోతాడు. ఇలా చూడు, ఇతను మొండివాడు. అసలేం జరిగిందో నువ్వు మొత్తం చెప్పేస్తే నీకు మంచిది, లేకపోతే దెబ్బలు తింటూనే ఉంటావు. నేను సమీంని చంపలేదు, మీరే ఆలోచించండి. వాడు నాకు బంగారపు బాతు లాంటి వాడు. నేనెందుకు చంపుకుంటాను? ఎందుకంటే షమీం నిన్ను చంపడానికి వచ్చాడు, అందుకే నువ్వు ముగ్గురితో కలిసి అతన్ని చంపేశావు. మేడం, ఇలా చూడు, నాకు వీళ్ళు తెలీదు. ఇతని చేతుల్లో దెబ్బలు తిని చనిపోవాలని నీకు బాగా ఆశగా ఉన్నట్టుంది. సరే, ఇతనికి దెబ్బలు తినడం ఇష్టం కాబోలు, ఇక కంటిన్యూ చెయ్యి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. దీపక్, చెప్పండి మ్యామ్. సార్ని ఎయిర్పోర్ట్కి వదిలొచ్చేసావా? అవును మ్యామ్, వదిలిపెట్టాను. ఎక్కడైనా ఆపారా? లేదు మేడం, ఇంట్లోంచి క్లినిక్, మళ్ళీ సాయంత్రం క్లినిక్ నుంచి ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళాను. అయితే కారు రోహిణి దగ్గర ఎలా ఆపారు? కార్ జీపీఎస్ నా ఫోన్కి కనెక్ట్ అయ్యింది. అబద్ధం ఆడకు, నిజం చెప్పు. సార్ రోహిణితో ఉన్నారు కదా? మేడం, ఇదంతా నన్ను అడుగుద్దు మీరు. నేను దేని గురించి చెప్పలేను, ప్లీజ్. దీపక్, దీపక్, మేడం గారు, గంగా తల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ షమీంని చెప్పలేదు. అబద్ధం చెప్పకు, నా దగ్గర ఐ విట్నెస్ ఉంది. నువ్వు షమీంని చంపడం అతను చూశాడు. నీతో పాటు
వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళిద్దరు? నాకు తెలియదు మేడం. నేను మర్డరే చేయలేదంటే ఎలా చేసుంటాను? కలలోనా? నేరు నువ్వు త్వరగా ఒప్పుకోకపోతే నీకే ప్రమాదం ఎక్కువైపోతుంది. మేడం గారు, నేను రిక్షా తొక్కుతూ జీవితాన్ని గడుపుతున్నాను. మరి నేను ఈ రోజు వరకు ఏ తప్పు చేయలేదు. కానీ మీరేమో మర్డర్ చేశానని అంటున్నారు. మేడం, చెప్పు. జీతు గురించి తెలుసుకున్నాను. వాడు హానెస్ట్, నిజంగానే చాలా మంచోడు. వాడిపై ఏ క్రిమినల్ కేసెస్ లేవు. ఏమో చెప్పలేం కదా. నీ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఒకవేళ నిజం చెప్తాడేమో. నేను పారుకు కూడా చెప్తాను. పోలీస్ స్టేషన్స్ అన్నిట్లోనూ కనుక్కోమంటాను ఇతనికి క్రిమినల్ రికార్డ్స్ ఏవైనా ఉన్నాయా లేవా అని. సార్, ఇతనే విభూతి ప్రసాద్. సార్, నేనేం చేయలేదు సార్. సార్, ఆరా, సార్, ఆరా. సార్, నేనేం చేయలేదు. పద, నన్ను పద. ఎందుకు తీసుకెళ్తున్నారు? అదరంటే. సార్, ఏం చేస్తారో అలా అవుతుంది. మేడం, ఇతనే కత్తితో పొడిచినవాడు. మేడం, ఆ గెడ్డం ఉన్నవాడు వెనకమాల పట్టుకొని ఉన్నవాడు. మేడం, ఆ థర్డ్ పర్సన్ దొరికాడా? దొరుకుతాడు. మ్యామ్, నా పేరు ఎక్కడా చెప్పలేదు కదా? నువ్వు భయపడొద్దు. నువ్వు వెళ్ళొచ్చు బాబు. అలాగే మేడం. మేడం, విభూది ప్రసాద్ చాలా చెడ్డోడు మేడం. వీడు కంప్లైంట్ రాయడానికి మా స్టేషన్కి వచ్చాడు మేడం. సార్, ఆపండి. ఇదే ఇల్లు, ఆపండి. సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను ఏ బైక్ రాబరీ చేయలేదు. వీడెప్పుడూ నాకు ఈ టార్చర్ ఇస్తూనే ఉంటాడు. సార్, వీడి నంబర్ 1 దొంగ. నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందో చెప్పు. సాక్ష్యం ఉంది, ఇదిగో చూడు. వీడు మీ అబ్బాయా? అవును సార్. పిలవండి. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి బైక్ రోడ్లో ఉండేది. నేను దాన్ని సైడ్లో పెట్టాను. బైక్ రాబరీ అయింది కదా, చివరిగా బైక్తో ఉన్నది మీ అబ్బాయే. దానికి వీడిప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. పదా. మేడం, బైక్ దొరికేసింది. అయితే విభూది కొద్ది రోజుల తర్వాత వచ్చాడు. సార్, చంపేశాడు చూడండి. నాకు తెలీదు వీళ్ళు నా మీద ఎందుకు పగ తీర్చుకున్నారా అని. ఇది ఏమి నాటకం విభూతి? నాటకమా? నాటకం కాదు, నా మీద అటాక్ జరిగింది. అటాక్ వీళ్ళ అబ్బాయే చేశాడు సార్. సార్, వీడు అబద్ధం ఆడుతున్నాడు. లాస్ట్ టైం మా చిన్నోడిని పట్టించాడు, తిరిగి ఇప్పుడేమో వచ్చేసాడు. డాక్టర్ వీళ్ళకి ఎగ్జామినేషన్ చేశాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మేము మీ అబ్బాయితో మాట్లాడాలి. పిలవండి. సార్, వాడు ఇంట్లో లేడండి. సార్, మీరు లోపలికి వెళ్ళి సెర్చ్ చేయండి. వాడు ఇంట్లో లేడు, నన్ను నమ్మండి. సరే, వాడు ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్కి పంపండి. సరేనండి. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే అనిల్ తన కొడుకు ఇద్దరు మంచివాళ్లేనని. అయితే ఈ విభూది చాలా చెడ్డవాడు మేడం. ఇతను అసలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు? మేడం, ఈ అనిల్ అలాగే తన అబ్బాయి వాడు ప్రాపర్టీ ప్లాన్ వేశారు. అది చాలా తక్కువ ధరకి. అయితే అనిల్కి అమ్మడం అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇలాంటి డ్రామాలు చేస్తున్నాడు. ఆ మూడో మనిషి ఎవరు? ఏం మూడో ఫ్రెండ్, ఏమంటున్నారు? ఇలా చూడ విభూతి, నిజం చెప్పేయ్. షమీం హత్య కేసులో నువ్వు జీతో కాకుండా ఇంకొకరెవరున్నారు? చెప్పకపోతే దెబ్బలు తింటావు. నన్ను టచ్ చేయొద్దు. డిపార్ట్మెంట్ మొత్తాన్ని కోర్టుకు లాగేస్తా. నువ్వెక్కడి నుంచి వెళితే కదా. అసలు ఏమనుకుంటున్నావు? అబద్ధపు కేసులు వేయడం నీకే తెలుసా? మేము కూడా చేయగలం. మేడం, మీకు ఒక ఫోన్. హలో, షిఫాలి అక్క, నేను శ్రీలత. శ్రీలత, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ అక్క. ఇదిగో అమ్మతో మాట్లాడండి. మేడం, మీరు మాకు దేవుళ్లాగా. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అరే, థ్యాంక్ యూలు ఎందుకు చెప్తున్నారు? మీరు శ్రీలతని జాగ్రత్తగా చూసుకోండి, బాగా చదివించండి. నేను టచ్లో ఉంటాను. సరే మేడం. బాయ్.
యాదవ్ చెప్పు. మేడం స్కెచ్లో ఉన్న 3వ అబ్బాయి దొరికాడు. నేను స్టేషన్ తీసుకొస్తున్నా, మీరు కాస్త వెయిట్ చేయండి. ఇక్కడే ఆపండి సార్. ఏంటి? ఇదే ఇల్లు సరే ఇది తీసుకో. సార్. ఒకసారి అబ్బాయిని చూడండి, ఆ తర్వాత ఇవ్వండి. ఎందుకు? ఏమైంది? స్కెచ్ వాడితో మ్యాచ్ అవుతుంది కదా. అవును, స్కెచ్ ఇది ఒకటే సార్. మరైతే అయినా కూడా నాకు డౌట్ వస్తుంది. ఏమంటున్నావు? డౌట్ వస్తుందా? సార్ మీరే చూడండి. ఏంటిది? మీరు నన్ను అంటున్నారా? డాక్టర్ హర్షవర్ధన్ ఒక ఫ్యాక్టరీ వర్కర్ని చంపాడా? అది ఏదో ఒక ఆటో రిక్షా వాడితో కలిసా. చూడండి హర్షవర్ధన్, దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? చూడండి, మీరు ఎవరన్నా అవ్వండి, మేము ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం అంతే. సరే, నేను ప్రొసీజర్ ఫాలో చేస్తా, కానీ నేను కాదు, నా లాయర్ మీతో మాట్లాడతాడు. ఇదిగో. ఆ, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నువ్వు నవ్వు. సారీ షిఫాలి, అయితే నీ యాదవ్ ఉండడు కదా, జోష్లో అన్నీ మర్చిపోతాడు. తప్పులు అందరూ చేస్తారు, ఇట్స్ ఓకే. ఇది తప్పు కాదు, బ్లండర్. సీమోనేమో ఐ విట్నెస్ చెప్పాడు, కానీ మీరు చాలా ఫేమస్ డాక్టర్ హర్షవర్ధన్ అరెస్ట్ చేయడానికి బయలుదేరారు. ఏమైంది? 5 మినిట్స్లో తన లాయర్ బెయిల్ ఇచ్చి ఆయన కాపాడాడు. మీ అడ్వకేట్స్ ఉన్నారే, మీరు మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోరు. మీరసలు ఏమనుకుంటున్నారు? చట్టంలో ఉన్న లూప్ హోల్స్తో మర్డర్ అని కాపాడతారు. అయితే నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసేసావు హర్షవర్ధన్ మర్డరర్ అని, అవునా? అలా కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. ఇలా చూడు, డాక్టర్ హర్షవర్ధన్ని ఎంక్వైరీ చేయడానికే రమ్మన్నాం, అతను రాలేదు. ఒక ఐ విట్నెస్ సస్పెక్ట్ స్కెచ్లు గీశాడు. ఆ స్కెచ్ అలాగే డాక్టర్ని మ్యాచ్ అవుతోంది. ఈ బ్లైండ్ కేసులో ఒకే ఒక స్ట్రాంగ్ పాయింటే ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు అర్థమవుతోంది, ఇప్పుడే నాకు అర్థమవుతోంది ఎందుకు చుట్టూ తిరుగుతున్నావు ఈ కేసు కోసం. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. సారీ మేడం, నా వల్ల మీకు కమిషనర్ సార్తో మాట్లాడాల్సి వచ్చింది. యాదవ్, ఇవన్నీ వదిలేసేయి. పారు, నాకొక విషయం చెప్పు. విభూతి ప్రసాద్, ఆటో డ్రైవర్ జీతు, డాక్టర్ హర్షవర్ధన్ వీళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేసావా? అలాగే మేడం, కానీ డౌట్ పడేలా ఏమీ లేదు. వీళ్ళ ముగ్గురు మధ్య ఏమైనా కమ్యూనికేషన్? వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుని 1 సంవత్సరం పైనే అవుతుంది మేడం. ఇంకా వాళ్ళ ముగ్గురు ఫోన్ లొకేషన్స్ కూడా క్రైమ్ సీన్ దగ్గర లేదు. నౌ థింక్. ముగ్గురు వేర్వేరు ఏరియాల మనుషులు. వీళ్ళ ముగ్గురికి షమీంతో ఎటువంటి కనెక్షన్స్ కనిపించడం లేదు. వీళ్ళ ముగ్గురిని షమీంతో కలిపినవాడు ఒక్క మనిషే, బాబు. ఇందులో ముఖ్యమైన విషయం, ఈ ఐ విట్నెస్ బాబు అతనే మన దగ్గరికి వచ్చాడు, రైట్? యాదవ్, మేడం తాళం వేస్తుంది. బాబు గురించి ఎవరినైనా అడుగు. తర్వాత కాల్ చేస్తాను. ఏమైంది? మేడం నేబర్స్తో మాట్లాడా నేను. వాళ్ళు ఏమంటున్నారంటే చాలా రోజుల నుంచి బాబు రావట్లేదంట. అలాగే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను ట్రై చేశా. మేడం, నేను చెప్తే నమ్మురి హౌస్ ఓనర్ ఎవరిని? మేడం, బాబు మా ఇంకో ఇంట్లో రెంట్కి ఉంటున్నాడు. విభూతి మా అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చాక నేనే రాకేష్ని బాబుతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపో అని దాచేశాను. వాడు ఇంట్లో లేడు, నన్ను నమ్మండి. సరే, వాడికి టింగ్ వచ్చిన తర్వాత స్టేషన్కి రమ్మను. రాకేష్, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, నువ్వు ఇంటికి రావద్దు. తర్వాత మేడం, రాకేష్ బాబుకి విభూతి గురించి అన్నీ చెప్పేశాడు. వాడు ఎలా టార్చర్ ఇస్తున్నాడో అని. బాబు చెప్పాడు హెల్ప్ చేస్తాడు అని. బాబు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. విభూతి మీద ఈ కేసు పడేలా చేశాడు. దీనివల్ల మీరు మీ పగ తీర్చుకోవచ్చు, రైట్? అవును మేడం. కానీ మేడం, మీకు తెలీదు విభూతి మమ్మల్ని ఎలా కష్టపెట్టాడంటే మీకు సరే, తెలియదు. ఒక్క విషయం చెప్పండి, బాబు మీకోసం ఫ్రీగా పనిచేశాడా? అవును మేడం.
ఇప్పుడు బాబు ఏడి? మేడం తెలీదండి. 3-4 రోజులుగా డోర్ వేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మేడం మ్మ్. బాబుపై లాకౌట్ నోటీస్ ఇచ్చారు. నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఈ బాబు అనిల్కి హెల్ప్ చేయడానికి మర్డర్ కేసులో ఎందుకు ఇలా అబద్ధం చెప్పాలి చెప్పు? మేడం బాబు కూడా షమీం మెటర్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు కదా. వాడే సాక్ష్యాన్ని చూపించి తన్నెవరు అనుమానించకూడదు అనుకోవచ్చు కదా. పాసిబిలిటీ ఉంది. ఇందులో బాబుకి షమీంకి ఏమిటి కనెక్షన్? వెతకాలి, తెలుస్తుంది. మేడం, మ్మ్. బాబు ఓల్డ్ రికార్డ్స్ అన్నిటినీ చెక్ చేశాను. ఇప్పటి నుంచి ఒక 5 నెలల క్రితం వాడు ఫరీద్పూర్ సికింద్రాబాద్లో ఉండేవాడు. అక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో. మేడం బాబు బిలాల్ ఒకటే ఊరోళ్ళు. 16 ఏళ్ళప్పుడే వాడి ఫ్రెండ్ని హత్య చేశాడు మేడం. ఆ టైంలోనే ఊరు వదిలి పారిపోయాడు. సాక్ష్యం లేదు కాబట్టి ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వరకు అర్థం కావట్లేదు బాబు తన ఫ్రెండ్ని ఎందుకు చంపాడని. కానీ యాదవ్, ఈ బాబుకి షమీంకి ఏమిటి సంబంధం? షమీం దగ్గర కనెక్షన్ లేదు మేడం, రిహానా దగ్గరే ఉన్నట్టుంది. అజీజ్ వైఫ్ రిహానా బాబుకి కజిన్ అంట మేడం. జెబా, ఇలా ఎన్నాళ్ళు నడుస్తుంది? ఇలా చూడు, నాకు నువ్వు కావాలి. నాకు నీతో నికా చేసుకోవాలి. అజీజ్, మాతో ఏం జరిగిందో అది చాలా తప్పు. దానికి శిక్ష అనుభవిస్తున్నాను నేను. షమ్మీ ఆత్మకి నేను ఇంకా ఇబ్బంది కలిగించను. అలా చెప్పొద్దు జెబా, నేనంతా నీకోసమే కదా చేశాను. అజీష్, ఇక పద, ఇక మిగతా విషయాలు జైల్లో చూసుకుందాం. నేను ఎప్పటి నుంచో జెబాని ఇష్టపడుతున్నాను. భీమ్లాల్ షమీంని డబ్బులు అడిగినప్పుడు షమీం అదోలా ఉండేవాడు. ప్రతి విషయానికి కోపం వచ్చేది. నాకు వాడి గురించి దిగులేసింది. అందుకని ఒకరోజు జెబాతో మాట్లాడదాని వెళ్ళాను. అజీజ్, నా సమస్యలు ఎప్పుడు తీరుతాయో నాకే తెలీదు. రహీం ఇన్నసెన్స్ అంతా పాడు చేసింది. షమీం పగలనక రాత్రనక పనిచేస్తున్నాడు. నాకు ఒక అందాజు ఉంది, ఇది డబ్బులు ప్రాబ్లం అని. ఈ డబ్బుంచు, నీ దగ్గరుంచు. విను, ఇది అప్పు కాదు, హెల్ప్ కూడా కాదు. మేం మెల్లగా అలా దగ్గరవుతూ ఉన్నాం. జెబా కూడా నేనంటే ఇష్టం. అయితే ఒకరోజు షమీంకి అంతా తెలిసిపోయింది. జేబా, జేబా, డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి జేబా. జరుగు. అజీజ్, ఏం చేసావు? నిన్ను చంపేస్తారా? షమీం, ప్లీజ్ జేబా, జరుగు. క్షమించేయండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. ఆ రోజు నుంచి అన్నీ ఆపేశాము. జేబా నన్ను మీట్ అవ్వలేదు. అయితే నేను మాత్రం ఎప్పుడూ కూడా జేబా గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. జైబా కోసం నువ్వు షమీంని చంపడానికి ప్లాన్ చేసేసావు. అవును, ఆ బాబు నా వైఫ్ రిహానా ఊరోడే. తనపై ఒక హాఫ్ మర్డర్ కేసు కూడా ఉంది. నేను హెల్ప్ అడిగాను. వాడు 2 lakhsకి బదులుగా షమీంని మర్డర్ చేయడానికి ఒప్పుకున్నాడు. రిహానాకి ఏ విషయం తెలుసా? లేదు, ఈ ప్లాన్ మొత్తం నాది, బాబుది. నేను ప్లాన్ చేసి ఒకరోజు షమీంని మీట్ అయ్యాను.
షమీమన్నా, నా తప్పు నాకు తెలిసిపోయింది. అందుకే నేను ఈ ఊరు వదిలి ముంబైకి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నేను ఆ మొహం మీకు చూపించాను. వెళ్ళే ముందు ఒకసారి మీతో మాట్లాడాలి. మీరు నన్ను ఒకసారి వచ్చి కలుస్తారా? ఖచ్చితంగా వస్తా అజీజ్. నాలాగే షమీం కూడా నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అతను చూసింది అసలు మర్చిపోలేకపోయాడు. అతను నన్ను చంపాలనుకున్నాడు. అయ్యో షమీం అన్నా, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేనెవరో నీకు తెలుసుద్రా రాస్కెల్, నిన్ను వదిలిపెట్టనురా. నాకు చాలా అన్యాయం చేసావురా. క్షమించండి షమీం అన్నా. అయితే సేపా నాదే. నాకు తెలుసు ఏదో ఒక రోజు మీరు నా కోసం వస్తారని తెలుసు. అందుకే బాబుని ఐ విట్నెస్గా మార్చాను, నాకు హెల్ప్ చేయడానికి. బాబు విభూది ప్రసాద్, జీతు, డాక్టర్ హర్షవర్ధన్ పేర్లు ఎందుకు చెప్పాడు? అలా థింక్ చేయలేదు. బాబుగాడు అనుకుందే చేశాడు. సరిగ్గా అలాగే జరిగింది. మిమ్మల్ని దూరంగా పెట్టడానికి. వావ్ వామ్, భోజనం చాలా బాగుంది. థ్యాంక్ యూ బంగారం. ఏమైంది ఆషి, నువ్వేమీ తినడం లేదు? అలా ఉండకూడదు. నేను నీకోసం స్పెషల్గా చేశాను. తిను, ఇదిగో కొంచెం తిను. నాకు అనిపించింది మన ప్లాన్ ఫ్లాప్ అయిపోతుందని. అవును కదా? యాదవ్ చెప్పు. మేడం, బాబు దొరికాడు ఇక్కడే సెంటర్ దగ్గర. ఏమైనా చెప్పాడా? జీతు, హర్షవర్ధన్ పేర్లు ఎందుకు చెప్పాడో? పగ తీర్చుకోవడానికి కోసం మంచి స్టోరీ వెళ్ళాడు మేడం. బాబు సిటీకి వచ్చినప్పుడు జీతు రిక్షా తీసుకున్నాడు. 15 రూపాయలకి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏంటి, 15 రూపాయల కోసం బాబుని మర్డర్ కేసులో ఇరికించాడా? అవును మేడం. మరి హర్షవర్ధన్ క్లినిక్లో బాబు నర్స్ని ర్యాక్ చేశాడంట. అందుకే డాక్టర్ హర్షవర్ధన్ అందరి ముందు వాడిని అవమానపరిచాడంట. అందుకే పగ తీర్చుకోవడానికి డాక్టర్ హర్షవర్ధన్ పిక్చర్ గీసి వాడిని బక్రా చేశాడు. ఇంత చిన్న విషయానికే పగపడుతున్నారు. ఈ కేసు మొత్తానికి సాల్వ్ అయింది. నేనిప్పుడు మనశ్శాంతిగా నా ఫ్యామిలీతో భోంచేయొచ్చు. ఖచ్చితంగా మేడం. గుడ్ జాబ్ యాదవ్. థ్యాంక్ యూ మేడం. బాయ్. సరే గాని మీరందరూ ఏం మూవీ చూస్తారు? యాక్షనా, కామెడీయా? యాక్షన్ మూవీ. సరే సరే, త్వరగా భోంచేయండి అయితే. మేడం, బిర్జు అనే అతను ఈ శవాన్ని చూసి కంట్రోల్ రూమ్ కి కాల్ చేశాడు మేడం. దిశా, శ్వేత ఇంకా నిమ్మి ఇద్దరు కూడా మా బాబ్రా వాళ్ళే మ్యామ్. 3 నెలల కింద మిస్ అయ్యారు. అసలు ఆ 2 శవాలు ఎవరివి? మీరు ఏ డిఎన్ఏ టెస్ట్ లేకుండా వాళ్ళిద్దరిని ఎలా కన్ఫర్మ్ చేశారు మేడం? డిఎన్ఏ మ్యాచ్ చేయాలనుకున్నానా? మొత్తం సిస్టమ్ పాడై ఉందన్న విషయం నీకు తెలీదా? మ్యామ్ ప్లీజ్. దొంగతనం చేసుకొని తిరుగుతున్నావు. గన్ చూడగానే భయపడ్డావా? ఎంతమంది చైన్లు దోపిడీ చేసావురా? ఇక లాకప్లో దోపిడీలు చేసుకుంది గాని పద.
ఎక్కించండి వెళ్ళని. వెళ్ళు లోపలికెళ్ళరా తిరుగో. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లోనూ నువ్వే ఉన్నావు. సూపర్ లేడీ కాప్ చైన్ స్నాచర్ని పట్టుకుంది అని. ఢిల్లీ సేఫ్ బికాస్ ఆఫ్ షెఫాలి. ఈ దేశంలో హీరోని వర్షిప్ చేయడం చాలా ఎక్కువైపోయింది. నన్ను అందరూ పొగడడం నీకు నచ్చినట్టు లేదు. అలానే లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బాయ్ మామ్. బాయ్ నాన్న, జాగ్రత్త. బాయ్ నాన్న. బాయ్. వావ్, అమ్మ ఫోటో. వావ్ మామ్, మీరు చాలా బాగా కనపడుతున్నారు. అవునా? స్టూడెంట్సే కాదు, నాతో పాటు టీచర్స్ కూడా ఇంప్రెస్ అవుతారు. ఇంకా నీ ఎగ్జామ్స్ లో మార్క్స్ చూసి మేము డిప్రెస్ అయిపోతాం. ఎందుకక్క? నువ్వు టాపరే అయి ఉండొచ్చు, కానీ చూస్తూ ఉండు, నేను కూడా మామ్ లాగా ఒకరోజు కూల్ ఇన్స్పెక్టర్ అవుతాను కదా మామ్? రైట్. ఏయ్, నువ్వు కూడా అమ్మలాగా అవ్వాలా? మీ అక్క ఉంది కదా మీ అమ్మలాగా. లేదు, నేను మామ్లా అసలు లేను. నేనెప్పుడు నా ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తాను. నేనెవరిని వెయిట్ చేయించను మామ్ లాగా. ఏమైంది? ఒరే పీష్, ఈ క్యాంటీన్ ఫుడ్ ఉంది కదా, హాస్పిటల్ ఫుడ్ కంటే చండాలంగా ఉంటుంది. అవునా? నీకు మాత్రమే ఇలా? చాలా మంది రోజు ఇక్కడే తింటున్నారు. ఎవరైనా ఏమన్నట్టున్నారా? ఎక్కడ చాలా మంది ఉన్నాయి కదా, ఈగలు దోమలు రోజు ఇక్కడే తింటూ ఉంటాయి కదా. ఇంత చెత్తగా ఎవడైనా కామెడీ వేస్తాడా? అంత చెత్తగా ఏం లేదులే. టేబుల్ ఖాళీ చేయండి. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి బయట కూర్చో. ఈ టేబుల్ మాది. దిశ లిజన్, పద వెళదాం. లేదు, నువ్వాగు. మేవెందుకెళ్ళాలి? స్టూడెంట్స్ లీడర్ అంటే స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయాలి, దాదాగిరి చేయడం కాదు. అర్థమైందా? ఏ పియూష్, తనకు కొంచెం చెప్పరా. ఆ అమ్మాయి కాబట్టి మాటలతో చెప్తున్నా, లేదంటే లేదంటే ఏంటి? ఏం చేస్తావు? అమ్మాయి అని చులకరంగా చూస్తున్నావా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ఓడించు చూద్దాం. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్? ఎవరు ఎక్కువగా మిరపకాయ తింటారో వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ నేను ఓడిపోతే ఇంక ఎప్పుడు నేను ఈ క్యాంటీన్కి రానని ప్రామిస్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఇంకెప్పుడు నువ్వు ఇటువైపు రాకూడదు. ఒప్పుకుంటావా? ఏంటిది? ఏంటి భయపడ్డావా? నేనెవ్వరికి భయపడను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రెడీ గైస్? 1 2 3 గో! ఆ అబ్బాయిని హాస్పిటల్కి వెళ్ళేలా చేసి నీ తప్పు లేదని చెప్తావా? సారీ నాన్న, కానీ సారీ చెప్పద్దు, ఎందుకంటే నువ్వు చేసింది మంచి పనే. వద్దు చెప్పాల్సింది వదిలి దాన్ని ఎందుకు పొగుడుతున్నారు మీరు? ఇలా అబ్బాయిల్ని ఎదుర్కోవడం మంచిదనుకుంటున్నావా? దిశ, మీ అమ్మ చెప్పింది కరెక్టే. నాన్న మీరే కదా. ఇంకోసారి మిర్చి తినే కాంపిటీషన్ పెట్టుకోవద్దు. గులాబ్ జామ్, స్వీట్స్ లాంటివి పెట్టుకో. నాన్న మీరున్నారే. You're the best, నాన్న. నవ్వండి, మనస్ఫూర్తిగా నవ్వండి. చూస్తూ ఉండు, ఈ ఫ్రీడమే మీకు తలకాయ నొప్పి తెచ్చి పెడుతుంది. మేడం, ఈ పేపర్స్ మీద మీ సంతకం కావాలి. మీ సైన్ చేస్తే నేను చార్జ్ షీట్ ఫైల్ One చేస్తాను. second. హలో, ఏంటి కోలాఘట్ దగ్గర? వెంటనే వస్తున్నాను. మేడం, బిర్జు అనే అతను ఈ శవాన్ని చూసి కంట్రోల్ రూమ్ కి కాల్ చేశాడు మేడం. ఆ శవాన్ని మేము ఓపెన్ చేసి చూసాం.
డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మూసేయండి. హత్య చేసిన వాడు వీళ్ళ బట్టల్ని ఎందుకు తీసాడంటే విక్టిమ్స్ని గుర్తుపట్టకూడదనే. మ్యామ్ వీళ్ళు సిస్టర్స్ లేదా ఫ్రెండ్స్ అయి ఉంటారేమో మేడం. ఇప్పుడేమీ మాట్లాడొద్దు. ఫారెన్సిక్ టీంని రమ్మనండి. బాడీస్ పాడవుతున్నాయి. త్వరగా పోస్ట్మార్టం చేయించండి. యాదవ్, లోకల్ పోలీస్ స్టేషన్స్లో 1 month మిస్సింగ్ రిపోర్ట్స్ చెక్ చేయండి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా సిస్టర్సా ఆర్ అన్రిలేటెడ్ తెలిసిపోతుంది. చెప్పు యాదవ్. మేడం మన అనుమానం కరెక్టే మేడం. 2 నెలలకు ముందు ఒక 2 సిస్టర్స్ మిస్ అయ్యారని ఒక కేసు ఫైల్ అయింది మేడం. వాళ్ళ హైట్, బాడీ స్ట్రక్చర్స్ సేమ్గానే ఉన్నాయి. ఐడెంటిఫై చేయడానికి పేరెంట్స్ని రమ్మనండి. పోస్ట్మార్టం ఎవరు చేస్తున్నారు? డాక్టర్ షికావత్. సారీ డాక్టర్, నేను రావడంలో ఆలస్యమైంది. విక్టిమ్స్ గురించి ఏమైనా తెలిసిందా? ఈ అమ్మాయి ఏజ్ 21 నుంచి 26 వరకు ఉండొచ్చు. ఆ అమ్మాయి 16 to 20. బాడీ పాడైపోయాయి కదా? చనిపోయి 10 రోజులు అయిండొచ్చు మేడం. డెత్ ఎలా జరిగింది? ఈ అమ్మాయి తలకి దెబ్బ తగిలిన మార్క్ ఉంది. మరి తన్నేమో గొంతు పిసికి చంపేశారు. డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే మనకి రీజన్ దొరుకుతుంది మేడం. రేప్ ఆర్ సెక్షువల్ అసాల్ట్? చూడండి, బాడీ మీద కానీ ప్రైవేట్ పార్ట్స్ మీద కానివ్వండి ఎలాంటి మార్క్స్ లేవు. బట్ ఐ విల్ సే యూ అగైన్, పోస్ట్ మార్టం ఇంకా పూర్తవలేదు. ఎక్స్క్యూజ్ మీ. షఫాలి, ఆ అమ్మాయిల గురించి ఏమైనా తెలిసిందా? సార్, నిషా దిశా సిస్టర్స్ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. కాసేపట్లో కన్ఫర్మ్ అవుతుంది. మన సేఫ్టీ ఇష్యూస్ వల్ల పాలిటిక్స్ అవుతుంది. నిప్పంటుకోకముందే మనం త్వరగా ఆర్పేస్తే చాలా మంచిది. ఈ కేసుని తొందరగా క్లోజ్ చేయండి. ఐఎమ్ ఆన్ ఇట్ సార్. వీళ్ళు మీ పిల్లలని చూడండి. ఇలా చూడండి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యువర్ లాస్. నాకేమనిపించిందో అదే జరిగింది. ఏం చేస్తున్నారు? కాలేజీకి వెళ్లకుండా ఇద్దరు మందు తాగుతున్నారా? నానా అలాగే లేదు. మాట్లాడొద్దు. నిన్ను ఎంత నమ్మాను. నీతో పాటు చెల్లిని కూడా పాడు చేస్తున్నావా? అంకుల్, నా మాట వినండి. వీడు సరిగ్గా కూడా నిల్చోలేకపోతున్నాడు. వీళ్ళంటి వాళ్ళతో తిరుగుతున్నారా? మీరిద్దరు ముందు నాతో పదండి. పదండి. ఈ రోజు నుంచి మీరిద్దరు వీళ్ళతో కలవకూడదు. నానా, మీరు నన్ను కొట్టచ్చు, కానీ నన్ను ఆపలేరు. అవసరమైతే మీ అందరినీ వదిలేస్తాను. ఫ్రీడమ్ని మాత్రం వదులుకోను. అక్క, కొన్ని రోజుల తర్వాత నిషా కూడా దిశాలనే మాట్లాడేది. మేడం, నా బిడ్డ అలా ఉండేదే కాదు. పీయూష్ ఇంకా కరణ్ వాళ్ళిద్దరిని ఏం చేశాడో తెలియట్లేదు. పీయూష్ కరణే ఈ హత్య చేసుంటారని మీకు అనిపిస్తోందా? ఇంకెవరు చేసుంటారు? పీయూష్ ఇంకా కరణ్తోనే ఇద్దరితో వెళ్ళింది. వాళ్ళ ఏదో చేసుంటారు. ఈ పీయూష్ కరణ్ వాళ్ళ ఫోన్ నెంబర్లు, అడ్రస్ మీకేమైనా తెలుసా? చెప్పు యాదవ్. మ్యామ్, ఆ ఇద్దరు అబ్బాయిల అడ్రస్ దొరికింది. నేను మీకు మెసేజ్ పెట్టాను, మీరు కాస్త చెక్ చేయండి. అలాగే, నేను అక్కడికే వెళతాను. నువ్వు నిషా దిశా ఫ్రెండ్స్తో మాట్లాడు. ఈ కాలం పిల్లలు అమ్మా నాన్నల కంటే ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఓకే మేడం. మీరు అనవసరంగా మా పిల్లల్ని టెన్షన్ పెడుతున్నారు. వాళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలండి, ఇన్నసెన్స్. సరే, మీ ఇన్నోసెంట్ పిల్లలు ఎక్కడున్నారు? మీకు ఎంత నమ్మకం వాళ్ళ మీద?
ఎక్కడున్నారో మీకు ఇలా తెలుసుండాలిగా. చూడండి, ఆ అమ్మాయిలకి జరిగిన దాని గురించి మాకు కూడా బాధగానే ఉంది. మా పిల్లలు కనపడతలేదు, అది మీకు తెలియట్లేదా? ఏమన్నారు? కనబడట్లేదా లేక దాక్కున్నారా? మీరేమంటున్నారు? వాళ్ళు ఎందుకు దాక్కుంటారు? నేను అర్థం చేసుకోగలను. మీ పిల్లల గురించి కంగారులో ఉన్నారు. ఇది న్యాచురలే, నార్మలే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వాళ్ళని కాపాడాలి అన్న ప్రయత్నం మాత్రం చేయకండి. అలా చేస్తే మీకు మీ ఇన్నోసెంట్ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. మేడం, వీళ్ళిద్దరు చెప్పేది నాకెందుకో అబద్ధాలు అనిపిస్తుంది మేడం. ఏష్ ఇంకా కరణ్ గురించి. తండ్రులెప్పుడూ ధృతరాష్ట్రుల్లాగా ఆలోచిస్తారు. పిల్లల తప్పులు వాళ్ళ కంట పడవు. మనం ఇప్పుడు ఏం చేయాలనుకున్నా మనకిప్పుడు ప్రూఫ్ కావాలి. రితేష్ ఇంకా వివేక్ ఇద్దరు పీయూష్ ఇంకా కరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ మేడం. ఇద్దరు లోపలే ఉన్నారు. మేడం నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మాకు అస్సలు తెలియదు మేడం. అరే, నేనేమి అడగలేదుగా. ఏంటి యాదవ్ నువ్వు పిల్లల్ని భయపెట్టినట్టున్నావు? వాళ్ళని చూడు, ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారు. కాలేజ్ విద్యార్థులు. ఇలాంటి స్టూడెంట్స్ని అసలు స్టూడెంట్స్నే అంటారు మ్యామ్. కాలేజ్ కన్నా లోటస్ లాడ్జ్లోనే ఎక్కువగా ఉంటారు. ఎస్, లోటస్ లాడ్జ్. మనం లాస్ట్ మంత్ రైడ్ చేసాం కదా, డ్రగ్ రిలేటెడ్. సరే చెప్పండి, నీ పేరేమిటి? వివేక్. ఏమవ్వాలనుకుంటున్నావు వివేక్? ఇంజనీరింగ్. ఇలా చూడు వివేక్, నాకు అర్థమవుతోంది నువ్వు చెడ్డోడివి అయ్యుండవు, కానీ చెడు స్నేహం ఉంది. ఇలా చూడు, డ్రగ్ రైడ్ కేసులో నీ పేరు వచ్చిందనుకో, నీ ఫ్యూచర్ మొత్తం నాశనం అయిపోతుంది. అలా జరగాల నీకు? యాదవ్, ఇతన్ని తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళు. నేను వివేక్తో మాట్లాడాలి. పద, లోటస్ లాడ్జ్కి వెళ్దాం. పద పద పద. వివేక్, చూడు నాన్న, మొత్తం చెప్పేయి. పీయూష్, కరణ్ ఎక్కడా? నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు నాకు ఈ విషయం చెప్పేస్తే నువ్వు నెక్స్ట్ 30 minutesలో మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది లాస్ట్ లొకేషన్. ఇక్కడి నుంచే పీయూష్ వివేక్తో మాట్లాడాడు. ఐఎమ్ ష్యూర్ పీయూష్ ఈ లొకేషన్ దగ్గరలోనే దాక్కుని ఉండాలి. ఒక పని చేయండి, 2 సర్చ్ టీమ్గా డివైడ్ అయ్యి వీళ్ళిద్దరిని కనిపెట్టండి. ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. ఈ వీళ్ళిద్దరిని ఎక్కడ చూసావా? చూశాను. ఎక్కడ? రూమ్ నెంబర్ 102. ఇక తాగుడు మూతలంతా ఆపు. పదరా. సార్, పట్టుకో. సార్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? రేయ్, ఏం జరిగింది? పదరా రేయ్. పద. సార్, పదరా. మేమేం తప్పు చేయలేదు. పదరా, సార్, పదరా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? మ్యామ్, వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు. మ్యామ్, యాక్చువల్లీ వాడి ఫోన్లో దిశా నిషా వాళ్ళ వీడియో దొరికింది మ్యామ్. చూపించు. అదిగో. మేడం, చేయలేదు అంటే దిశ నిష మీ ఇద్దరితోనే కదా వచ్చారు? మీరిద్దరు ప్రాణాలతో ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. మీరిద్దరు కాకపోతే ఇంకెవరు చంపుంటారు? మ్యామ్, దిశ ఇంకా నిషా మాతో వచ్చిన మాట నిజమే. వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అంటే ఏం జరిగిందో చెప్పు. మేడం, దిశాకి ఇంకా నిషాకి డబ్బులంటే మోసకు ఉండేది. వాళ్ళు ఏమనుకున్నారంటే మా అమ్మా నాన్నల దగ్గర మేము డబ్బులు తీసుకొస్తాం అనుకున్నారు. మ్యామ్, దిశ ఒక రోజు నాతో చెప్పింది తన వెనకాల చాలా మంది అబ్బాయిలు పడుతున్నారని, ఎవరో ఒకరితో వెళ్ళిపోతానని చెప్పింది. అంతే, అది వినగానే నాకు చాలా బాధేసింది. వెంటనే నేను కొట్టేశాను మేడం. రేప్ చేశారా, మర్డర్ చేశారా? మేమే చేయలేదు సార్. ఏం చేయలేదు ఇద్దరు? మరైతే ఇదేంటి? ఏంటిది ఇది? నా కొడుకులా చెప్పరా మీరు ఎలాగా? మేడం గారు, వాళ్ళిద్దరూ నేరం ఒప్పేసుకున్నారా? లేదు, ఇద్దరు మొండోల్లాగున్నారు. వాళ్ళిద్దరిని జైల్లో పడడానికి మన దగ్గర ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయి మ్యామ్. వాళ్ళని ఎవరూ కాపాడలేరు. వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని రేప్ చేసిందే కాక అలాగే మర్డర్ కూడా చేశారు వీళ్ళు.
మేడం మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. డీసీపీ సార్ మీరు చేసిన పనికి గర్వపడతారు, ఎందుకంటే ఈ కేసుని మీరు త్వరగా సాల్వ్ చేశారు. మనం నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు. కేసు సాల్వ్ అయిపోయింది, కానీ ఆ ఇద్దరి ఆడపిల్లల ప్రాణాలు పోయాయి. యాదవ్, ఈ కేసుని క్లోజ్ చేసేయి. పీయూష్ కరణ్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. నేను ఇంటికి వెళుతున్నాను. ఐఎమ్ టూ టైర్డ్. అంటే మేడం అది మీడియా వాళ్ళు వచ్చారు, బయట మిమ్మల్ని కలవడానికి కొంచెం జాగ్రత్త. ఢిల్లీ సూపర్ కాక్ షెఫాలి గారు తన ధైర్యాన్ని ఇంకొకసారి చూపించారు. డబుల్ మర్డర్ కేసుని రికార్డ్ టైంలో రికార్డ్ చేసి తన ప్రజల మనసుని విశ్వాసాన్ని పొందారు. వెల్ డన్ షఫాలి, ఐఎమ్ సో గ్లాడ్. కేసుని మీరు త్వరగా సాల్వ్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ క్రెడిట్ నా పూర్తి టీంకి చెందుతుంది. కీప్ అప్ దట్ గుడ్ వర్క్ షఫాలి. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఓకే సార్. మీరే బెస్ట్ నాన్న. వన్స్ ఇన్ వైల్ ఇంట్లో ఉండి మల్టీ టాస్కింగ్ చేయడం అంటే 4-5 పనులు ఒకేసారి చేయడం. పనుల్ని పాడు చేయడం కాదు. నేను ఇంట్లో ఉండేది తక్కువే అని ఒప్పుకుంటున్నాను. నేను ఇంట్లో ఉండేటప్పుడు నా కేసెస్ గురించి ఆలోచించడం లేదుగా. యాదవ్, యాదవ్ చెప్పు. మ్యామ్ కాస్త త్వరగా రండి, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. యాదవ్ ఎక్కడ? మేడం లోపల. మేడం, నాకు ఈ అమ్మాయిని చూడంగానే ఏదో ఒకటి పెద్దదిగా జరిగిందని అనుమానం వచ్చింది. అందుకే నేను మీకు వెంటనే ఫోన్ చేశాను. మేడం ఒకవేళ ఈ విషయం మీడియాకి తెలిస్తే మాత్రం చాలా రచ్చరచ్చ అయిపోతుంది. తప్పు మనమే చేశాం, అప్పుడు మనమే కదా ఫేస్ చేయాలి. ఈ తప్పు జరిగింది నా వల్లే, అందువల్ల ఏ శిక్ష పడినా నాకే పడుతుంది, ఇంకెవరికి కాదు. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? నిషా, దిశ? సారీ మేడం, యాక్చువల్లీ మా ఇద్దరికి చాలా భయం వేసింది. మేము మీరిద్దరు చనిపోయారనుకున్నాం. మిమ్మల్ని చంపిన వాళ్ళకి శిక్ష కూడా విధించాం. మీ వల్లే పీయూష్ కరణ్ జైల్లో ఉన్నారు. వాళ్ళు చెయ్యని నేరానికి శిక్ష పడింది. మ్యామ్, వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేశారు. వాళ్ళు మమ్మల్ని రేప్ చేశారు మ్యామ్. మమ్మల్ని ఆకలితో చావండిని వదిలేశారు మ్యామ్. కానీ మీరిద్దరు వాళ్ళని వదిలి పారిపోయారన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు మ్యామ్. మమ్మల్ని బాగా చూడండి, మాకు ఒక్క పూట తిండి తినని కూడా గతి లేదు మ్యామ్. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళలేదు? ఎలా వెళ్ళగలమో చెప్పండి మ్యామ్. మేము ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాం? ఇంతకు ముందే మా అమ్మ నాన్నకి చాలా కష్టం చూపించాం, కానీ ఇప్పుడు మాకు బాగా అర్థమైంది. మేము అమ్మ నాన్నని వదిలి ఉండలేం. మమ్మల్ని మా ఇంటికి పంపించేయండి ప్లీజ్.